ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. సో ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కరు కూడా కేస్ అప్డేట్స్కి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అయితే మనకి హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రధాన బెంచ్ ముందుకు మనకి సోమవారం 10:30 నుంచి డిఎస్సి కేసు వాదనలు అయితే జరగనున్నాయి. సీరియల్ నెంబర్ 11 పిటిషనర్ బొల్లా సురేష్ గారి తరపున వాదిస్తున్న జడా శ్రవణ్ కుమార్ గారికి కేటాయించడం జరిగింది. 12వ కేసు చూసినట్లయితే కనుక జవ్వాజీ శరత్ చంద్ర. సో మనకి ఎక్కువ రెండు కూడా డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరగడానికే 2 కేసులు అయితే వేశారు. సో మనకి అనుకూలంగా తీర్పు రావాలని ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా న్యాయస్థానం వైపే ఎదురు చూస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఎందుకంటే డిఎస్సి పరీక్షలు అనేవి జరగడానికి మనకి చాలా తక్కువ సమయంలో ఏదైతే టెట్ పరీక్షకి డిఎస్సి పరీక్షకి ఏదైతే తక్కువ సమయంలో ప్రభుత్వం మినిమం 45 రోజులు కూడా లేకుండా టైం లేకుండా ఈ యొక్క డిఎస్సి పరీక్షలు ప్రకటించడంపై అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై డిఎస్సి పరీక్షలు జరుగుతాయా లేదా అనేది మనకి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఈ యొక్క డిఎస్సి పరీక్షలు మొండిగా జరుపుతున్నాయో ఆ యొక్క నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి న్యాయం జరగాలని, వారి ప్రిపరేషన్కి సమయం పెంచాలని మనకి కోరుతూ డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలని కొన్ని పాయింట్ల మీద కేసులు అయితే వేయడం జరిగింది. రేపు 10:30 నుంచి కూడా మనకి వీటిపై డిఎస్సి కేసు వాదనలు అయితే జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఏ అప్డేట్ అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో అదేవిధంగా మనకి డిఎస్సికి సంబంధించి ఎవరైతే పక్కాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి సంబంధించి మనకి తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సర్కిల్ వారు 15 రోజులు మనకి రివిజన్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ యొక్క తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సర్కిల్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు కూడా అన్ని సిలబస్ కవర్ చేస్తూ మీకు అన్ని సబ్జెక్టుల సిలబస్లు కూడా డిఎస్సి మోడల్లో 160 ప్రశ్నలు 80 మార్కులకు సంబంధించి మీకు వీళ్ళు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులు కూడా ఈ యొక్క ఆన్లైన్ పరీక్షలు అనేవి మీకు చాలా భరోసాగా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీ సర్కిల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.